మహబూబ్ నగర్లోని ఏనుగొండ శివారులోని ప్రభుత్వ భూమిలో గత కొంతకాలంగా దళితులు వ్యవసాయం చేసుకుంటున్నారు. దీని విస్తీర్ణం 20 ఎకరాలుగా ఉంది. దీంట్లో ఫారెస్ట్ అధికారులు కాలువ తీసి చెట్లు నాటి వ్యవసాయం చేయకుండా వారి ఆధీనంలోకి తీసుకున్నారు. దీనిపై ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో కలెక్టర్కు బాధితులు వినతి పత్రం అందజేశారు. దీంతో 20 కుటుంబాలు రోడ్డున పడ్డాయని ఎంఆర్పీఎస్ నేత మల్లెపోగు శ్రీనివాస్ అన్నారు. నా పేరు మల్లెపోగు శ్రీనివాస్ మాదిగా, ఎంఆర్పీఎస్ దక్షిణ తెలంగాణ అధ్యక్షులు. ఈరోజు ఏనుగొండ గ్రామానికి చెందిన మాదిగలమంతా రైతులమంతా కలిసి జిల్లా కలెక్టర్ గారిని కలవడానికి వచ్చినాం. విషయం ఏంటంటే, నా ఏనుగొండ శివారులో గల భూమి సర్వే నెంబర్ 431 గత 3 తరాలుగా మా తాత తండ్రులు ముత్తాతలందరూ ఆ యొక్క గుట్టను చదువు చేసుకుని అక్కడ వ్యవసాయం చేసి జీవిస్తుంటే, ఈ గత 4-5 నెలల కింద ఫారెస్ట్ అధికారులు అక్రమంగా ఆ భూమిని గుంజుకొని అక్కడ మొక్కలు నాటే ప్రయత్నం చేస్తున్నారు. మేమందరం కలిసి వెళ్ళి అడగడానికి ప్రయత్నం చేస్తే మా పైన కేసులు పెడతామని చెప్పి, దాడులు చేస్తామని చెప్పి భయభ్రాంతులకు గురి చేసిర్రు. 27వ తారీఖు 1వ నెల 2025 రోజు మేము కలెక్టర్ గారికి కాన్ఫరెన్స్ ఇచ్చినాం. అదే విషయం మీద మొన్న మన ఎంఆర్ఓ గారిని విచారణకు పంపిర్రు. అదేవిధంగా విచారణలో ఏం జరిగింది అనేది మేము మళ్ళీ కలవడానికి ఈరోజు కలెక్టర్ గారికి వచ్చినాం. కలెక్టర్ గారు మాకు సానుకూలంగా స్పందించి మా అంటే మేము పడ్డ